బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇవాళ నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. ఇక 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా కేరళలోని కొచ్చికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక కాసేపట్లో కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అలాగే ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, అలాగే మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇవాళ నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. ఇక 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా కేరళలోని కొచ్చికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక కాసేపట్లో కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇక ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఏదైతే జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాటు 4 రోజుల పర్యటన అయితే దాదాపుగా ఖరారైంది. కేరళ, తమిళనాడులో ఉండే పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడానికి ఇప్పటికే ఆయన కొచ్చి ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా అగస్త్య మహర్షి దేవాలయానికి అయితే డైరెక్ట్ గా వెళ్తూ ఉన్నారు. ఆయన వెంట కాన్వాయ్ కూడా స్టార్ట్ అయింది. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఆయన కొద్ది రోజులు స్వల్ప అస్వస్థతకు గురై కొంచెం ఫీవర్ కారణంగా కూడా రెస్ట్ తీసుకున్నారు. అనంతరం కూడా ఈ దేవాలయం 4 రోజులు సందర్శించే ఉద్దేశంతో అయితే బయలుదేరారు. పూర్తిగా దీనిలో చూసుకుంటే మధుర మీనాక్షి కావచ్చు, అనంత పద్మనాభ స్వామి, త్రివేంద్రంలో ఉండే పద్మనాభ స్వామి టెంపుల్ కావచ్చు, పరశురామ దేవాలయం కావచ్చు, కుంభేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, ఇలా పుణ్యక్షేత్రాలు ఏవైతే ప్రధానమైన క్షేత్రాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ఆయన సందర్శించుకుని తిరుగుతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఆయా రాష్ట్రాల్లో కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం దైవ క్షేత్రాలు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటాను అని చెప్పి తిరుపతిలో ఆయన పూర్తిగా బహిరంగ సప్పడం, తిరుపతి మెట్లు కాలి నడకన వెళ్ళడం, మాల ధరించడం, వారాహి అమ్మవారి యాత్ర చేసుకోవడం, ఇలా అన్ని చూస్తే హిందూ సాంప్రదాయాల్ని, హిందూ పరిరక్షణని, ఆ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తుల్లో కీలకంగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారని కూడా మనం భావించవచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు 4 రోజుల పర్యటన కేరళ, తమిళనాడులో ఉండే పుణ్యక్షేత్రాలని సందర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది సంజన. సో మనం చూసుకున్నట్టయితే బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్తూ ఉంటారు. సో బీజేపీ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రతి దేవాలయాన్ని సందర్శించడం ఏ విధంగా మనం తీసుకోవాలి? ఖచ్చితంగా సంజన, లాస్ట్ టైం కూడా నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అయోధ్య కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయోధ్య రామ మందిరం కావచ్చు, ప్రయాగరాజ్ కావచ్చు, శక్తిపీఠాలు కావచ్చు, ఏవైతే కూడా సనాతన ధర్మ పరిరక్షణానికి, హిందూ సాంప్రదాయానికి, హిందువులు మనోదైవంగా కొలిచే అన్ని దేవాలయాల్లో కూడా ఆయన పూర్తిగా సందర్శించడం, అక్కడుండే విశిష్టతను తెలుసుకోవడం, అక్కడుండే ప్రాచీనతని తెలుసుకోవడం, అక్కడుండే గుళ్ళు, దేవాలయాల నిర్మాణాల గురించి తెలుసుకోవడం. ఆయన వెళ్లి క్యాజువల్ గా దర్శనం చేసుకొని మాత్రమే వచ్చారు. అందరు భక్తులు వెళ్ళి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. కానీ అట్లా కాకుండా ఆ గుడి యొక్క ప్రాచీనత, గుడి ఏర్పడిన విధానం, గుడిలో వెలసిన విధానం అన్నిటి మీద కూడా ఆయన రీసెర్చ్ చేసి, స్టడీ చేసి తెలుసుకుంటూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ కట్టుబడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మాక్సిమం భగవద్గీత లాంటివి, మహాభారత, రామాయణ శ్లోకాలు కూడా అంటే ఖాళీ తీరిక సమయాల్లో కూడా ఫామ్ హౌస్ లో కూర్చొని చదువుకుంటూ ఉండేవారు. అనేక పుస్తకాలు చదువుతారు. దానిలో భాగంగా సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఆయన చదువుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజు 4 రోజుల పాటు అంటే దైవాన్ని పూర్తిగా నమ్ముతారు, ఏదో శక్తి ఉందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు అంజనా. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.